యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. గతంలో ఇక్కడే ఒక పాప ముందుకు రావడం, లెపాడ్ ఎత్తుకు వెళ్ళిపోవడం, పాప చనిపోవడం సంగీతం జరిగిన తర్వాత కెమెరాలు పెట్టడం. ముఖ్యంగా చెప్పాలంటే సార్ మీ డిఎఫ్ఓ గారు చెప్పినట్లుగా ఆ లిపాడ్స్ వచ్చేవి జంతువుల కోసం. ఆ జంతువులు అంటే కుక్కలు, పర్టికులర్గా కుక్కలు అనేది ఇక్కడ వేస్టేజ్ చేస్తున్నారు కూడా, కుక్కలు వస్తాయి, కుక్కల కోసం లిపాడ్స్ వస్తున్నాయి. అవి రాకుండా చేయాలంటే భక్తులు, కాలినడకన భక్తులు ఎవరు కూడా వేస్టేజ్ వేయకూడదు, డస్ట్బిన్ వేయాలని చెప్పారు. రైట్. ఇది కాకుండా ఇప్పుడు లిపాడ్స్ని ఎలాగ ఐడెంటిఫై చేయాలి, అది మేలా ఫీమేలా, ఎన్ని లిపాడ్స్ ఉన్నాయి, ఒకవేళ లిపాడ్ వచ్చిన తర్వాత మనం ఎలాగ ఎస్కేప్ అవ్వాలి, లిపాడ్స్ యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీరు చెప్పండి. అదే సార్, ఇప్పుడు వచ్చేసి మేజర్గా వచ్చేసి ఈ పాపులేషన్ కూడా రేర్గా పెరిగింది. ఈ పాపులేషన్, లెపర్డ్ పాపులేషన్ కూడా ఈ అడవులను కొద్దిగా నరికివేయడము, ఈ బిల్డింగ్స్, తర్వాత ఈ సిమెంట్ రోడ్లు వేయడము, వాటి ఆవాసాన్ని ధ్వంసం చేయడం అన్నమాట. పాపులేషన్ హ్యాబిటేషన్ ధ్వంసం చేసేయడము, అవి వచ్చేసి జనాలలో రావడము, ఇవి యొక్క జస్ట్ మూమెంట్ కనిపించేటప్పుడు ఈ స్కూటర్స్ మీద అక్కడ జస్ట్ అటాక్ చేయడానికి అట్లా ప్రయత్నం చేయడము, అట్లా చేయడము. కాబట్టి దీన్ని మేము వచ్చేసి మేడం చెప్పినట్టు 3 టైప్స్ కెమెరాస్ ఇక్కడ యూజ్ చేస్తాము. ఒకటి వచ్చేసి సోలార్ లైవ్ కెమెరాస్. సోలార్ లైవ్ కెమెరాస్ వచ్చేసి మనకు వచ్చేసి మొబైల్కి వచ్చేసి అలర్ట్ వస్తుంది సార్. ఈ 200 మీటర్ సరౌండింగ్లో అనిమల్ మూమెంట్, కదలికలు ఎక్కడన్నా ఉంది, అది మనకు అలర్ట్ రూపంలో మెసేజ్ వచ్చేస్తుంది. పలానా చోట మెసేజ్ వచ్చింది, మనము బ్యాచ్కి కానీ అక్కడ ఉన్న సరౌండింగ్ పీపుల్స్ కానీ అలర్ట్ ఇచ్చేస్తాం అనమాట. పలానా చోట మూమెంట్ ఉంది, అక్కడ జాగ్రత్తగా ఉండండి, మనము ఇంటిమేషన్ ఇచ్చేస్తాము. తర్వాత వచ్చేసి కడ్డీ బ్యాగు, వాటి ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా మనం గుర్తించడానికి ఒక 2 feet హైట్స్లో ఏర్పాటు చేస్తాం సార్. అవి ఖచ్చితంగా మనము గుర్తించడానికి ఆ ప్రదేశంలో మనము అక్కడ పగ్మత్ చూసాం కదా, అక్కడ గుర్తించి వాటిని ఆ ప్రదేశంలో ఎక్కువ మూమెంట్ ఉందని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం సార్. తర్వాత భారతీ క్యామ్స్, ఇవి వీడియో రూపంలో మనకు సరౌండింగ్ ఎక్కడన్నా కదలికలు ఉన్నప్పుడు మనం గుర్తించి వాటిని మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం. ఒకవేళ ఎప్పుడు ఎదురు పడింది అనుకోండి, మనం ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? ఎస్కేప్ అయితే అంటే మనము అది ఒక జంతువు రూపంలో కానీ దానికి మనము ఏదో పరిగెత్తామనుకోండి సార్, అదేదో ఇది కూడా జంతువు అని అది కూడా మనకు వెంటపడే అవకాశం ఉంటుంది. మనం స్లోగా అక్కడే నిలబడి వంగడం కానీ, పరిగెత్తడం కానీ, పొదల్లో దావుకోవడం కానీ చేయకూడదు. మనం స్ట్రైట్గా నిలబడి చేతులు పైకెత్తాలన్నమాట. అప్పుడు అది కూడా సైలెంట్. లేదంటే మన చేతిలో ఏదైనా బ్యాగ్ కానీ, ఏదైనా కట్టెలు కానీ, అక్కడ మూమెంట్ వానికి జస్ట్ మూమెంట్ ఫార్వర్డ్ చేయడానికి అక్కడ విసిరేయడం చేస్తే అది దాని సైన్స్ మార్చిపోతుంది. సాధారణంగా మనం కొంతమంది భయపడతారు, పరిగెడితే అది జంతువు అనుకుంటుంది. ఓకే, మనం 4 కాళ్ళ మీద 2 చేతులు కింద పెట్టామంటే జంతువు అనుకుంటుంది. అలా కాకుండా కొంతమంది పులి బొమ్మలో ఏదో వెనక్కి పెట్టుకుని నడుచుకెళ్తే అటాక్ చేయదంటారు, నిజమేనా? అదేం లేదు సార్. మామూలుగా అయితే మనము అది కనిపించినప్పుడు మనం పరిగెత్తడం కానీ ఏం చేయకూడదు, దాక్కోవడం అవి చేయకూడదు. నిలబడే మనం చేయి పైకెత్తి పైకెత్తి దాని మీనింగ్ ఏమనుకోనుకోదు, ఏదో పెద్ద జంతువు పెద్దదిగా ఉంటుంది అని మనకు అది మనకు అటాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు సార్. ఓకే, అలా కాకుండా దానికి చూస్తూ మనం వెనక్కి నడుచుకుని వెళ్తే ఓకే సార్. వెనక్కి కూడా స్లోగా మూమెంట్, దాని మూమెంట్ బట్టి మనము స్లో పాస్ అవ్వాలి. కానీ రాదు అప్పుడు కంప్లీట్ డైరెక్ట్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. ఓకే, ఇక్కడ లిపాడ్స్ కాకుండా ఇంకేం కనిపిస్తుంటాయి ఇక్కడ? ఈ స్లాత్ బీర్స్, ఎలుగుబంట్లు సార్. తర్వాత ఎలుగుబంటి కనబడింది, ఎదురుపడింది అనుకుంటే ఏం చేయాలి అప్పుడు? ఎలుగుబంటి కనబడితే మన దగ్గర ఒకవేళ స్పార్కింగ్స్ లైట్స్ కానీ, ఓకే, ఈ ఎల్ఈడి స్పార్కింగ్స్ లైట్స్ ఉంటాయి, అవి మనం జస్ట్ స్పార్కింగ్ ఇచ్చేసాలు అవి మూమెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఏ జంతువు అయినా సరే ప్రాణభయం ఉంటాయి. అవును సార్, మనం చేసే పని బట్టి అవి మన మీద అటాక్ చేస్తాయి. తర్వాత వైల్డ్ డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ప్యాక్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. మూమెంట్ మనకు రెగ్యులర్ గా కెమెరాలో క్యాప్చర్ అవుతూ ఉంటాయి. వైల్డ్ డాగ్స్ అంటే పుల్లు కొడి మీద అటాక్ చేస్తాయి కదా, గుంపుగా? లేదు సార్, జస్ట్ వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? మన కెమెరాస్ ట్రాప్స్ పిక్చర్స్ బట్టి మనం మేలా ఫీమేలా ఐడెంటిఫై చేస్తాం. ప్రస్తుతం శోషయాచలం అడవుల్లో ఇప్పుడున్న బయాలజిస్ట్తో పాటు ప్రొటెక్షన్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఆ వాచర్స్ని అడిగి ఇక్కడ నైట్ టైం వాళ్ళు కంటిన్యూగా అంటే పగలు రాత్రి తేడా లేకుండా ఇక్కడే ఉంటారు. నైట్ టైం ఎందుకంటే ఎక్కువగా వైల్డ్ యానిమల్స్ అని కూడా నైట్ టైం మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మూవ్మెంట్ అప్పుడు వాళ్ళు సైట్ అయితే ఒకవేళ వైల్డ్ యానిమల్ ఎలా ప్రొటెక్ట్ చేస్తారు,
అదేవిధంగా భక్తులకి ఏ విధంగా కాషన్ ఇస్తారనే విషయాన్ని ఇక్కడ వాచర్స్ ఉన్నారు, చెప్పండి. నమస్తే బ్రదర్. ఇక్కడ నైట్ ఉంటారు కంటిన్యూగా. ఇక్కడ మామూలుగానే ఒక పులి లేదంటే వైల్డ్ డాగ్ వస్తేనే భయపడే సిచ్యువేషన్. గతంలో సంఘటన జరిగింది కింద ఎస్వి యూనివర్సిటీకి. ఒకసారి లెపర్డ్ వచ్చిందని రావడం, అదిగో పులి అంటే ఇదిగో తోకలాగా జరుగుతుంటాయి. ఇటువంటి సంఘటనలో మీకు ఎదురైంది అనుకోండి ఒకటి, ఏదో ఒక వైల్డ్ ఎలిమెంట్, మీరు ఎలాగ దాన్ని ఫైట్ చేస్తారా లేదా దాన్ని బెదిరించి పంపిస్తారా? అదేవిధంగా కంట్రోల్ రూమ్కి ఎలా మెసేజ్ ఇస్తారు? ఇక్కడున్న భక్తులకి ఏ విధంగా మీరు కాషన్ ఇస్తారు? సో ఇప్పుడు మాకేమైనా లెపర్డ్ ఏమైనా కనిపిస్తే ఫస్ట్ అక్కడ పిలిగ్రిమ్స్ని గార్డెన్ స్టాప్ చేసి గ్రూప్గా పెట్టి వాళ్ళకి చెప్పి ఇట్లా జాగ్రత్తగా వెళ్ళాలి, ఇట్లా గ్రూప్గానే వెళ్తే మీకు సేఫ్టీగా ఉంటుందని దాని మూమెంట్ చూసుకొని అదేమైనా కొద్దిగా ఇన్సైడ్కి వెళ్ళాక మళ్ళీ గ్రూప్గా తొడుక్కొచ్చి ఇట్లా ఎండ్ చేస్తాం. మీరు మీ సర్వీస్లో ఎప్పుడైనా ఎదురుపడ్డాయా? చూసాం. ఏం చూసారు? లెపర్డ్ చూసాం. డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ చూసుకున్నారా లేదా? క్రాస్ అయ్యేటప్పుడు చూసాం. దాని యాటిట్యూడ్ ఎలాగుంటుంది? ఇప్పుడు ఈ ప్రాంతంలో క్రాస్ అయింది, క్రాస్ అయ్యి వెంటనే హంటింగ్ మూడ్లోకి వెళ్తుందా లేదా మామూలుగా వెళ్ళిపోతుంటుందా? నార్మల్ సార్, దాని ప్లేస్లోనే అది మూవ్ అయినట్లు ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి మిడిల్లో స్టెప్స్ ఉండే దానివల్ల కామన్గా క్రాస్ అయ్యి వెళ్ళిపోతుంది. ఏం అటాకింగ్ పొజిషన్ అట్లా. ఎప్పుడు అటాక్ పొజిషన్ ఎప్పుడు ఉంటుంది? అదైతే మేము ఇంతవరకు కాదు, నైట్ టైం ఇంత చిమ్మ చీకటి ఉంటుంది, ఇంత భయం ఏదా మీకు? ఉంటుంది అంత, అంటే రూఢి అలవాటైంది కాబట్టి అది సపోర్ట్ ఉంటుంది, మా టీం అంతా ఉంటాం కాబట్టి. ఎంతమంది తిరుగుతారండి? మేము మొత్తం 10 members తిరుగుతాం సార్. 10 members అంటే గ్రూప్గా తిరుగుతారా? గ్రూప్గా అంటే 3 members-గా 4 places-లో ఉంటాము. యూనిటీగా చూసుకొని అంతా పిలిగ్రిమ్స్ని హోల్ గ్రూప్గా చేసుకొని జాగ్రత్తగా తీసుకుపోయి టెంపుల్ కాడ రీచ్ చేస్తాం సార్. మీరు ఎంతకాలం చేస్తున్నారు ఇక్కడ వాచర్గా? మేమంతా 1.5 year చేస్తున్నారు కదా. ఎప్పుడైనా ఎదురుపడేది కదా మీకు లేపర్డ్? పడగానే ఏం చేస్తారు మీరు? ఫస్ట్ పడగానే ఏం చేస్తారు? కంట్రోల్ రూమ్ చెప్తారా? ఇక్కడ ఉన్న భక్తులకు అలర్ట్ చేస్తారు? ఫస్ట్ మా సార్ వాళ్ళకి ఇంటిమేషన్ చేసి పిలిగ్రిమ్స్ పడి ఉంటే కింద 7th మైల్లో ఇన్ఫార్మ్ చేసి ఇట్లా ఆర్డర్ స్టాప్ చేయండి అని చెప్పి అక్కడ పొజిషన్ బట్టి ఇప్పుడు కంట్రోల్లో ఉంది అంటే ఇక్కడ ఓకే, మూమెంట్ ఏం లేదంటే మళ్ళీ గ్రూప్ వైజ్గా తొడుకొని వస్తాం. తమ్ముడు చెప్పు, మీరు ఎంత గ్రూప్ ఉన్నా ఒక్కోసారి అది మీ మీద అటాక్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఎలా మీరు రక్షించుకుంటారు మీకు మీరు? ఫస్ట్ పరిగెత్తాం సార్, యూనిటీగా ఉండి దాని పొజిషన్ ఎట్లుంది దాన్ని బట్టి చేసుకొని ఇచ్చేస్తాం. అంటే అక్కడే స్టాండర్డ్ అయిపోతారు. స్టాండర్డ్ అయ్యి కొద్దిగా దాన్ని మూవ్ చేసి ట్రై చేస్తాం, సౌండ్స్ చేసి అట్లా. అది మీ వైపు రాకుండా దాన్ని డైవర్ట్ చేసి ట్రై చేస్తాం. సాధారణంగా చాలా సమయం చూస్తుంటారు లిపర్డ్లు, అది హంటింగ్ మూడ్లు ఉంటాయా, అది దానికి ఏదో వెళ్తుంటుందా? మనమే కావాలని కొంతమంది ఆ నడుస్తున్న భక్తులందరూ రావడం, రాలేసుకోవడం చేస్తుంటారు, అప్పుడు ఇరిటేట్ అవుతాయి సార్. ఎవరైనా డిస్టర్బ్ చేసినా ఇరిటేట్ అవుతుంది సార్. లేదంటే దాని ప్లేస్లో అది ఎట్లా మూవ్ అవుతుందో అంతే కామన్గా నార్మల్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు హంటింగ్ చేసే పొజిషన్లో లేదు. ఎక్కువగా ఎస్వి యూనివర్సిటీ వైపు రావడానికి, అంటే ఇంతకుముందు నడక మార్గంలో కనపడిన లెపర్డ్స్ ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ కొంచెం ముందుకు వస్తున్నాయి. ఎందుకు ఆ ప్రాంతం ఎందుకు స్టూడెంట్స్ సహాయం చెప్పడానిక? అంటే కింద యూనివర్సిటీలో హాస్టల్స్ అవి ఉన్నాయి, దాని ఫుడ్ డిస్పోజల్ మేనేజ్మెంట్ కానీ అది డిస్పోజ్ చేయడం వల్ల డాగ్స్ వస్తున్నాయి. డాగ్స్ రావడం వల్ల లెపర్డ్స్కి డాగ్స్ ఆర్ ఈజీ ప్రే, సో వాటికి ఈజీగా దొరికేస్తాయి కాబట్టి అవి అలా మారుతాయి. అక్కడ స్పాటెడ్ డియర్స్ కూడా బాగానే ఉన్నాయి యూనివర్సిటీలో, సో అవి ఈజీ ప్రే కాబట్టి లెపర్డ్స్ అక్కడికి వస్తున్నాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? అది యూనివర్సిటీ వాళ్ళకి ఆల్రెడీ సార్ అయితే చెప్పారు వేస్టేజ్ డంపింగ్ ప్రొసీజర్ ఎలా చేయాలని. దాని తర్వాత వ్యూ లైన్స్ క్లియర్ చేయమని చెప్పాము. ఇక్కడ కూడా మనం స్టెప్స్ దగ్గర కూడా అటు ఇటు 20 meters వ్యూ లైన్స్ అయితే క్లియర్ చేస్తాము, వాటికి హైడింగ్ స్పాట్స్ లేకుండా. సేమ్ యూనివర్సిటీలో బుషెస్ అయితే ఎక్కడ ఎక్కువ ఉన్నాయో అవంతా కూడా రిమూవ్ చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు భక్తులు వచ్చే దారిలో తింటూ పక్కన పడేస్తారు, లేదంటే అక్కడ ఏదో జంకలు కనపడితే వాటికి పెడతారు. మరి అప్పుడు వాటి నుంచి వస్తున్నాయి కదా, మరి భక్తుల్లో అవగాహన కల్పించాలి కదా మీరు. వాటికి అవేర్నెస్ బోర్డ్స్ పెట్టామండి ఆల్రెడీ, వాళ్ళ ఫీడ్ చేయొద్దు అని చెప్పి ఎలా చెప్పినా. అండ్ మన వీళ్ళు టీం కూడా ఒకళ్ళిద్దరు మార్నింగ్ కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు, అలా ఫీడ్ చేసే వాళ్ళని ఫీడ్ చేయనివ్వకుండా లోపలికి పంపించడం అదంతా చేస్తూనే ఉంటాము రెగ్యులర్గా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సార్ వచ్చిన తర్వాత క్లోజ్డ్ డస్ట్బిన్స్, యానిమల్ ప్రూఫ్ డస్ట్బిన్స్ ఆర్డర్ చేశారు, సో అవి కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తాము. ఆల్రెడీ 10 ఇచ్చున్నాము టీటీడీ వాళ్ళకి, మిగిలిన ఇంకా ఆర్డర్ చేసాము. అది రాగానే ఆ డస్ట్బిన్స్ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్ కూడా ఫ్రీక్వెంట్గా ఎప్పుడు టీటీడీ వాళ్ళతో, టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం కంటిన్యూస్గా, ఎప్పటికప్పుడు ఇక్కడ స్టెప్స్ దగ్గర వాళ్ళు ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇంకొంచెం యాక్టివ్గా టైం టు టైం
ఎప్పుడైతే లెపర్డ్ యాక్టివిటీ కానీ స్లాత్ బేస్ కూడా డస్ట్బిన్లో ప్రూనింగ్ చేస్తూ ఉంటాయి. సో అవన్నీ జరగకుండా కూడా అవి ప్రికాషనరీ మెజర్స్ అయితే తీసుకుంటాం. ఫైనల్గా చెప్పండి, మీ వైపు నుంచి చేస్తాం, మీ డిపార్ట్మెంట్ లెపర్డ్స్ని కంట్రోల్ చేయడంలో, పెద్ద పులుని ఇక్కడ ఇన్విటేషన్ ఇవ్వడంలో మీ వర్క్ మీరు చేస్తున్నాం మీ డిపార్ట్మెంట్. కానీ పబ్లిక్ వైపు నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలండి. ఇప్పుడు సపోజ్ దాన్ని చూడగానే దాన్ని యాక్చువల్లీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత వీడియోస్ తీయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు లెపర్డ్ అక్కడ ఉందంటే వెళ్ళి దాన్ని వీడియో తీయడము, సెల్ఫీ తీసుకోవడము అవన్నీ చేయకుండా ఉండి దాన్ని పంపించడానికి వాళ్ళేం ప్రయత్నం చేయొద్దు. ఎక్కడికక్కడ ఎక్కడ మూమెంట్ ఉందో అక్కడ అన్ని చోట్ల నెంబర్స్ ఉన్నాయి, అందరి దగ్గర మా నెంబర్స్ ఉన్నాయి. ఎనీ టైమ్ దే కెన్ కాల్. వెంటనే రెస్క్యూ టీమ్ విదిన్ 2 to 5 minutes వాళ్ళు అక్కడే ఉంటారు. ఆల్రెడీ పెట్రోలింగ్ లో ఉంటారు కాబట్టి సైట్ కి ఈజీగానే రీచ్ అయిపోతారు. వాళ్ళు యానిమల్ ని ఏం డిస్టర్బ్ చేయకుండా, ఎజిటేట్ చేయకుండా ఉంటే ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు. ఇవి కాకుండా నడకదారులో పాములు కనిపిస్తుంటాయి, అప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు మా టీంలో కూడా 2-3 స్నేక్ రెస్క్యూ కింద దే ఆర్ టేకింగ్ ట్రైనింగ్. ఆల్మోస్ట్ ఇప్పుడు దే ఆర్ రెడీ. ఆల్రెడీ స్నేక్ రెస్క్యూ టీమ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు అయితే వీళ్ళే లిఫ్ట్ చేసి మళ్ళీ ఆర్ఎఫ్ లో వదిలేస్తారు స్నేక్స్ అవన్నీ. చెప్తున్న ఇప్పుడు ప్రస్తుతం మనకున్న పరిస్థితి ప్రకారం, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చి మీ కంటికి కనబడిన జంతువు పట్ల మీరు ఏం ప్రయత్నం చేయకండి. ఇప్పుడు సెల్ఫీ వీడియోలు తీసుకోవడం, ఫోన్ల ద్వారా ఫోటోలు తీసుకుంటే అవి మీ మీద అటాక్ చేసే మూడ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వాటికి దారి ఇవ్వండి, అవే వెళ్ళిపోతాయి. ఎక్కువగా ఏ వైల్డ్ యానిమల్ అయినా మనుషుల పట్ల చూసి భయపడతా, కానీ మనం వాటిని చూసి భయపడి వాటిని ఇబ్బంది పెట్టి లేనిపోని ఇష్యూలు చేసి రావడం, వాటిని ఇరిటేట్ చేస్తే అవి మనకి హంటింగ్ మూడ్లో వస్తాయంటూ సౌజన్య చెప్తున్నారు. ఇక్కడ శేషాచల అడవుల్లో లేదా చుట్టుపక్కల కానీ వైల్డ్ లెపర్డ్స్ కానీ ఏవి కూడా కిందకి రాకుండా ఉండాలంటే చుట్టుపక్కలంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా భక్తులు నడకదారులు వీళ్ళ భక్తులు ఏ తిండి పదార్థాలు అయినా సరే డస్ట్బిన్లో వేయండి తప్ప, తిన్న తర్వాత పులుల కోసమో, నక్కల కోసమో, కోతుల కోసం వేస్తే ఖచ్చితంగా లెపర్డ్స్ వస్తాయి, కుక్కలు వస్తాయి, కుక్కల తర్వాత లెపర్డ్స్ వస్తాయి, తర్వాత మీకే ప్రాణహాని ఉంటుందంటూ సౌజన్య గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న తిరుపతి డిఎఫ్ఓ గారు వచ్చిన తర్వాత టెక్నాలజీని వాడుకోవడం, టెక్నాలజీ ద్వారా ఇక్కడ ముందు వైల్డ్ యానిమల్ని కంట్రోల్ చేయడం, వాటి యాటిట్యూడ్, వాటి బిహేవియర్ కంట్రోల్ చేయడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడంలో ఆయన ఒక మంచి ఇన్నోవేషన్ తీసుకోబట్టి ప్రస్తుతం శేషాచలంలో లెపర్డ్స్ యొక్క మూవ్మెంట్ తగ్గింది. అంతేకాకుండా లెపర్డ్స్ మూవ్మెంట్ తగ్గించిన పెద్ద పులికి మాత్రం ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఎందుకంటే ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఉన్న పెద్ద పులి ఇప్పుడు చిట్వేలు వరకు అడవుల వరకు వచ్చింది. తర్వాత శేషాచలం వచ్చిందంటే పెద్ద పులి వచ్చిందంటే పులుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా శ్రీశైలం అడవుల తర్వాత శేషాచలం అడవుల్లో పులుల సంఖ్య పెరిగి ఇది ఒక రికార్డ్ అవుతుంది. కాబట్టి ఆయన ఆ విధంగా ముందుకు వేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడంతా శేషాచలం అడవులు తీసుకుంటే టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేయడంలో నెంబర్ 1 ఉన్నారనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. ఇది శేషాచలం అడవులో టెక్నాలజీ ద్వారా కంట్రోల్ చేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో, మరో సబ్జెక్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.